హరే కృష్ణ మాతాజీ సన్ ప్రభుజీ స్తనోత్ ప్రణాం. మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము. దండవత్ ప్రణామ్ మాతాజీ. దండోత్ ప్రణాం. స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? కనిపిస్తుంది మాతాజీ. విస్తుంది మాతాజీ. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानंदमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौरनिताई की जय. श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. निताई गौर प्रेमानंदे हरि हरि बोल. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. हरे कृष्णा दंडवत प्रणाम. హరే సో మనం కృష్ణ జగన్నాథుని మాతాజీ. హరే కృష్ణ దండవత్ ప్రణాం. హరే మనం కృష్ణ జగన్నాథుని మాతాజీ. లీలలు చర్చించుకుంటున్నాము. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణాం. ఇక కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి మనం కొన్ని లీలలు రిపీట్ అవుతూ ఉంటాయి. అయినా సరే మనం ఆ, జగన్నాథుని లీలలు మనం సాటర్డే వరకు చర్చించుకుందాం అనుకున్నాం కాబట్టి ఈ రోజు కూడా మనం జగన్నాథుని లీలల గురించి మాట్లాడుకుందాము. అయితే లాండి మాత గురించి అనుష మాతాజీ చెప్పినట్టున్నారు లాస్ట్ వీక్. మళ్ళీ ఒకసారి కొత్త వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో లాండి మాత అని ఒక భక్తురాలు ఉండేవాళ్ళు అనమాట. ఆమె కూడా వాత్సల్య రసంలో ప్రేమించే వాళ్ళు అనమాట. భగవంతుణ్ణి కొడుకులాగా చూసుకునే వాళ్ళు అనమాట. సో లాండి మాత ఒక రోజు అనుకున్నారనమాట, ఇలా రోజు భగవంతుడికి 56 రకాలు చెప్పని భోగు పెడతారు కదా, 56 రకాల నైవేద్యం పెడుతున్నారు. ఇంకా వాటిలో స్వీట్స్, ఇంకా నెయ్యి, ఆయిల్ చాలా హెవీగా పెడుతున్నారు కదా, మరి జగన్నాథ్కి స్టమక్ అప్సెట్ అవుతుంది కదా అని అనుకుంటారంట. అంటే కడుపులో వికారంగా అనిపించవచ్చు కదా అని అనుకున్నారంట. అందుకని ఏం చేశారంటే ఆయనకి వేప ముద్ద తింటే కొంచెం కడుపు సెట్ అవుతుందని అనుకుంటారనమాట. అనుకొని ఆమె ఇంకా ఆ వేప ముద్ద చేసి చిన్న పాత్రలో పెట్టి జగన్నాథ్కి ఆఫర్ చేస్తుంది అనమాట. ఆఫరింగ్ అంటే ఆవిడ గర్భగుడి లోపలికి వెళ్ళి అందరూ ఆఫర్ చేయలేరు కాబట్టి ఆ, ఆవిడ గరుడ స్తంభం దగ్గర ఆఫర్ చేస్తూ ఉంటారన్నమాట. ఒకరోజు సెక్యూరిటీ గార్డ్ పట్టుకుంటారు ఆమెని. పట్టుకొని అసలు ఏం తీసుకెళ్తున్నావు లోపలికి, అసలు చేతిలో ఏముంది నీ చేతిలో అని అడుగుతారనమాట. అప్పుడు ఆయన చెప్తుంది, ఇది వేప ముద్ద, ఈ వేప ముద్ద ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడుగుతారనమాట గుళ్ళోకి. ఆ, దాన్ని ఎవరికి ఇస్తున్నావు అని అడుగుతారు. గుళ్ళోకి అసలు వేప ముద్ద ఎందుకు తీసుకెళ్తున్నావు, దాన్ని ఎవరికి ఇస్తున్నావు, అసలు ఏంటి ఇదంతా అని అడుగుతారనమాట.
అడిగితే తను చెప్తుంది, ఇది మా అబ్బాయికి ఇవ్వడానికి తీసుకెళ్తున్నా అని చెప్తుంది అనమాట. ఎందుకంటే ఆవిడ జగన్నాథ్ని తన కొడుకని అనుకుంటుంది కదా, సో అలా ఆ, ఆ, జగన్నాథ్కి ఇవ్వడానికి అని చెప్పకుండా మా అబ్బాయికి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను అని చెప్తుంది అనమాట. ఇంకా సెక్యూరిటీ గార్డ్ అనుకుంటాడు, ఒకవేళ వాళ్ళ అబ్బాయి ఈ గుళ్ళో పనిచేస్తున్నాడేమో అని అనుకుంటాడు అనమాట. అయితే మీ అబ్బాయి పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు లాండి మాత ఇన్ని డీటెయిల్స్ అడిగేసరికి ఆవిడకి కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చి ఆ కోపంలో చెప్తుంది, పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకొని కూర్చుని ఉంటాడు కదా అతనే మా అబ్బాయి అని చెప్తుంది అనమాట. సెక్యూరిటీ గార్డ్కి డౌట్ వస్తుంది, నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు అమ్మా, జగన్నాథ్ గురించి ఆ, చెప్తున్నావా అని అడుగుతాడు అనమాట. అప్పుడు లాండి మాత చెప్తుంది, అవును అతనే మా అబ్బాయి మరి అని చెప్తుంది అనమాట. సో తన కోసమే ఈ వేప ముద్ద తీసుకొచ్చాను, రోజు వేప ముద్ద రోజు తీసుకొస్తాను, అలానే ఈ రోజు కూడా తీసుకొచ్చాను అని చెప్తారు అనమాట ఆవిడ. అప్పుడు సెక్యూరిటీ గార్డ్కి చాలా కోపం వస్తుంది, జగన్నాథ్కి అందరూ చక్కగా స్వీట్స్ రకరకాల పిండి వంటలు చేసి తీసుకొస్తుంటే నువ్వేంటి ఈ వేప పచ్చడి తెచ్చావు, ఇది పెడతావా జగన్నాథుడికి, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, ఆ వేప పచ్చడి పడేసి ఇక్కడ నుంచి మర్యాదగా బయటికి వెళ్ళిపో అని పంపించేస్తారనమాట. ఇంకా లాండీ మాత రోజంతా పచ్చడి పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది, జగన్నాథ్ కడుపు నొప్పి వస్తుందేమో, ఈ వేప ముద్ద నేను పెట్టలేకపోయాను ఈ రోజు, అసలే స్వీట్స్ ఎక్కువ తింటూ ఉంటారు అని ఏడుస్తూ కూర్చుంటది అనమాట ఆవిడ. అలా ఏడుస్తూ ఏడుస్తూ నిద్రపోతది, పడుకుంటది. ఇంకా రాత్రి కల్లో జగన్నాథ్ కనిపిస్తారనమాట. కనిపించి అడుగుతారనమాట, అమ్మ ఈ రోజు వేప ముద్ద ఎందుకు ఇవ్వలేదు నాకు, నాకు చాలా కడుపు నొప్పి వస్తుంది అని అడుగుతారంట జగన్నాథ్ ఆవిడ కల్లోకి వచ్చి. ఇంకా లాండీ మాతకి ఆల్రెడీ చాలా బాధగా ఉంది, ఇప్పుడు ఇంకా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. నేను అనుకుంటూనే ఉన్నాను, నేను అనుకున్నట్టే జరిగింది, నిజంగానే జగన్నాథ్కి కడుపు నొప్పి వచ్చేసింది అని. అదే మనకి విచిత్రంగా ఉండొచ్చు, దేవాది దేవుడైన జగన్నాథుడికి కడుపు నొప్పి రావడం ఏంటి ఆ, అని మనకి విచిత్రంగా అనిపించవచ్చు, కానీ కానీ భక్తులు ఎలాంటి భావంతో పూజిస్తే ఆయన అలాగే స్వీకరిస్తారంట. అంటే బృందావనంలో కూడా ఒకసారి ఒక ఆవిడ లడ్డు గోపాల్ సేవ చేసేవాళ్ళు అనమాట. ఆవిడ కూడా సేమ్ వాత్సల్య రసం వాత్సల్య భావంతో సేవ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎక్కడికి వెళ్ళినా లడ్డు గోపాల్ ధ్యాసలోనే ఉండేవాళ్ళు అనమాట. లడ్డు గోపాల్ తిన్నాడా లేదా, ఎలా పడుకోబెట్టాలి అంటే, చల్లగా ఉంటే స్వెటర్లు వేసేవాళ్ళంట, వేడిగా ఉంటే ఫ్యాన్ వేసేవాళ్ళంట. అలాగే చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి అన్ని చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు అనమాట. చాలా చిన్న అబ్బాయిలాగా ఎవరైతే బాబుని ఎట్లా చూసుకుంటారో అలా చూసుకునే వాళ్ళు అనమాట. సో కొన్ని రోజులకి ఆవిడ కొంచెం పెద్ద ఆవిడ అయిపోతుంది అనమాట. ఓల్డ్ ఏజ్ అవడం వల్ల, వృద్ధాప్యంలోకి రావడం వల్ల ఇంకా లడ్డు గోపాల్కి సరిగా సేవ చేయలేకపోతుంది అనమాట. అందుకని సేవ చేసే భాగ్యం వాళ్ళ కోడలికి ఇచ్చేస్తుంది అనమాట. సో నేను పెద్దగా అయిపోయాను కాబట్టి నేను సరిగా సేవ చేయలేకపోతున్నాను, నువ్వైనా సరిగా సేవ చెయ్యి లడ్డు గోపాల్కి అని ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట లడ్డు గోపాల్ని. సో ఎందుకంటే ఆమె పాపం బెడ్ మీద నుంచి లేచి తన పనులు తను చేసుకోవడమే కొంచెం కష్టంగా ఉంటదన్నమాట, ఓపిక అంతా ఉండదన్నమాట. ఇలా అనుకుని వాళ్ళ కోడలే లడ్డు గోపాల్కి సేవ చేస్తూ ఉంటుందన్నమాట. ఒకరోజు హడావిడిలో స్నానం చేపిస్తూ చేపిస్తూ లడ్డు గోపాల్ని కి చేతిలో నుంచి జారి కింద పడిపోతాడనమాట. సరే ఆ కోడలు సారీ చెప్పి మళ్ళీ యథాస్థానంలో పెట్టేసి చక్కగా రెడీ చేసి కూర్చోబెడుతుంది లడ్డు గోపాల్ని. కానీ ఈ అత్తగారికి ఏదో హృదయంలో బాధ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆమెకి లడ్డు గోపాల్తో చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది, స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఎవరైనా బాగా సొంతంగా కావాల్సుకున్న వాళ్ళు మనకు దగ్గర లేకపోయినా కూడా మనం ఎక్కడైనా వాళ్ళకి ఏదైనా బాగాలేకపోతే మనకు కొన్ని సిగ్నల్స్ వస్తాయి కదా, ఆవిడకి అలా అనిపించింది అనమాట. సో ఆ బాధలో ఆవిడ తినడం మానేస్తుంది అనమాట, ఏదో బాధగా ఉంది అనేసి. సో కోడలు అడుగుతుంది, ఎందుకు అత్తయ్య మీరు ఏం తినడం లేదు ఆ, అని అడుగుతారనమాట. ఏమో నాకు తినాలనిపించట్లేదు, నాకు హెల్త్ అంతా బాగానే ఉంది కానీ హృదయంలో ఏదో చాలా బాధగా అనిపిస్తుంది, బహుశా లడ్డు గోపాల్కి బాగోలేదు అనుకుంటా, అందుకే నాకు ఇలా అనిపిస్తుంది అని అంటదన్నమాట. అప్పుడు కోడలికి అర్థమవుతది, పొద్దున్న లడ్డు గోపాల్ చేయి జారి కింద పడిపోయాడు, నేను అత్తగారికి చెప్పలేదు, ఇలా ఇంకా అర్థమైపోయి ఆమె ఇంకా చెప్తారనమాట, అవును నా చేతిలో నుంచి లడ్డు గోపాల్ కింద పడిపోయాడు అని. అప్పుడు అత్తగారికి చాలా కోపం వస్తుంది, అందుకే నాకు ఇలా అనిపిస్తుంది, నువ్వు అప్పుడే చెప్పు ఉండాల్సింది కదా, చేతిలో నుంచి జారి కింద పడిపోయినప్పుడు అంటే ఖచ్చితంగా దెబ్బ కూడా తగిలే ఉంటుంది, ముందే చెప్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్లే వాళ్ళం కదా, ఇప్పుడు ఎంత నొప్పి వస్తుందో లడ్డు గోపాల్కి అని అంటది అనమాట. ఇప్పుడు కోడలు అంటుంది, లడ్డు గోపాల్ని ఏ డాక్టర్ చెక్ చేస్తారు అత్తయ్య, మన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళలేము లడ్డు గోపాల్ని ఆ, అని ఆవిడ ట్రై చేస్తుంది అనమాట చెప్పడానికి. ఆవిడ ఎంత చెప్పినా వినదనమాట, ఇంకా భోజనం కూడా చేయడం మానేస్తుంది. ఎందుకంటే లడ్డు గోపాల్కి దెబ్బ తగిలిందనే బాధ ఆమెని చాలా, ఇంకా హృదయంలో బాధ అనేది ఇంకా తగ్గదన్నమాట, ఆవిడకి ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది.
సరే అత్తగారు ఎంత చెప్పినా వినట్లేదు కదా, ఇంకా భోజనం కూడా చేయట్లేదు. సరే డాక్టర్ని ఇంటికి పిలుద్దామని వెళ్ళి ఆ, ఒక డాక్టర్కి వెళ్ళి ఏ డాక్టర్ని పిలిచినా లడ్డు గోపాల్కి దెబ్బ తగలటం ఏంటి, మేము వచ్చి చూడటం ఏంటి, అందరూ నవ్వుతున్నారనమాట. ఏంటి వీళ్ళు చెప్పేది ఏమన్నా అర్థం ఉందా, లడ్డు గోపాల్కి దెబ్బ తగలటం ఏంటి, మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి పనిమాల చూడటం ఏంటి అని అందరు నవ్వుతుంటే, ఎవరు మేము రాలేము, ఇలాంటి మేము చేయమంటారనమాట. అయితే మొత్తానికి వాళ్ళకి తెలిసిన ఒక డాక్టర్ని చెప్తారనమాట, ఇలా మీరు ఊరికే వచ్చి అలా టెస్ట్ చేసినట్టు మా అత్తగారికి ముందు చూపించండి అంతే, ఆవిడ పాపం తినట్లేదు దాని గురించి అని అలా చేయమని చెప్తారనమాట. ఇంకా డాక్టర్ గారు వస్తారనమాట. ఊరికే వాళ్ళు చెప్పినట్టుగానే లడ్డు గోపాల్ని అటు ఇటు తిప్పి చూసి ఏం లేదు అంత బాగానే ఉంది అని చెప్తారనమాట. ఇంకా ఆవిడ సాటిస్ఫై అవ్వరు అనమాట. అసలు మీరు డాక్టరేనా, నేను ఎంత చదువుకోపోయినా కూడా నాకు డాక్టర్ ఎలా టెస్ట్ చేస్తారో తెలుసు, ఆ స్టెథోస్కోప్ తో టెస్ట్ చేసి చూస్తారు, ఆ చిన్న విషయం అయితే నాకు తెలుసు, మీరు కనీసం స్టెథోస్కోప్ కూడా పెట్టకుండా అంత బాగానే ఉందని అటు ఇటు ఊరికే తిప్పి చూసి ఎలా చెప్పగలరు మీరు, లడ్డు గోపాల్కి దెబ్బ తగిలింది అని ఆవిడ ఇంకా బాధపడుతూ ఉంటుంది అనమాట. ఇంకా అతను తప్పదని చెప్పి, సరే నేను స్టెథోస్కోప్ తో టెస్ట్ చేస్తాను అని స్టెథోస్కోప్ తీసి చెవిలో పెట్టుకొని టెస్ట్ చేద్దామని లడ్డు గోపాల్ గుండె దగ్గర పెడతారనమాట. ఇంకా ఆశ్చర్యకరంగా ఏం జరుగుతుందంటే లడ్డు గోపాల్ గుండె కొట్టుకునే సౌండ్ ఆయనకి వినిపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ గుండె కొట్టుకునే సౌండ్ వింటాడో చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారనమాట. నిజంగానే చెప్పిన విషయం కరెక్టే, లడ్డు గోపాల్ నిజంగానే ఆవిడ భక్తికి ఆయన లడ్డు గోపాల్ ఆ విగ్రహ రూపంలో సేవని స్వీకరిస్తున్నారు, భగవంతుడు విగ్రహ రూపంలో ఉన్నారని ఆయనకు అర్థమవుతుంది అనమాట. సో మనం ఎలా అనుకుంటే అలా సేవ స్వీకరిస్తారనమాట భగవంతుడు. ఆమె అనుకుంది దెబ్బ తగిలిందని అందుకే ఆయన అలా స్వీకరించారనమాట. జగన్నాథ్కి ఫీవర్ వచ్చిందంటే నిజంగానే ఫీవర్ వస్తుంది. స్నానయాత్ర తర్వాత ఫీవర్ వస్తుంది కదా జగన్నాథ్కి. కానీ ఒక తాంత్రికుడు కూడా ఫీవర్ రావడం ఏంటి జగన్నాథ్కి అని లోపలికి వెళ్ళి చూస్తారనమాట. సో వీళ్ళందరూ ఎందుకు ఇలా చెప్తున్నారు, జగన్నాథ్కి ఫీవర్ రావడం ఏంటి అని. అప్పుడు అతను వెళ్ళి జగన్నాథ్ని తాకి చూస్తే తాకగానే చాలా వేడిగా ఉంటారనమాట, జగన్నాథ్ బాడీ ఎంత వేడి వేడిగా ఉంటదన్నమాట. సో అతనికి అప్పుడు అర్థమవుతుంది నిజంగానే ఫీవర్ వస్తుందని. సేమ్ అలానే లాండీ మాత కూడా అనుకుంటుంది జగన్నాథ్కి కడుపు నొప్పి వస్తుందని, చాలా స్వీట్స్ తింటున్నాడని. జగన్నాథ్కి కడుపు నొప్పి అందుకనే వచ్చింది కూడా అన్నమాట. సో పూరి రాజుగారి కల్లో కూడా జగన్నాథ్ కనిపించి చెప్తారంట, మా అమ్మ నా కోసం వేప పచ్చడి చేస్తే నీకేంటి ప్రాబ్లము, నీ సెక్యూరిటీ ఎందుకు లోపలికి రానియట్లేదు, ఆ, అలా చేస్తే అసలు నాకు నచ్చదు అని చెప్తారంట జగన్నాథ్ రాజుగారి కల్లోకి కనపడి. సో రాజుగారు ఉదయాన్నే లేచి వెళ్ళి సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఎవరి లాండి మాత, ఆవిడ ఎక్కడ ఉంటారు, ఆవిడని ఎందుకు నువ్వు పంపించేసావు, ఆవిడ ఎక్కడున్నారు కనుక్కొని తీసుకొని రా అని. సో ఇప్పటికి కూడా ఆ, కరామాబాయి కిచిడి ఎలా పెడతారో లాండి మాత చేసే వేప పచ్చడి కూడా చెప్పన్ భోగ్ ఆఫర్ చేసిన తర్వాత రోజు పెడతారంట. సో అది కూడా వాళ్ళ విధి విధానంలో భాగం అయిపోయింది అనమాట. సో అలా జగన్నాథ్ భక్తుల కోసం జ్వరం తెచ్చుకుంటారు, కడుపు నొప్పి కూడా తెచ్చుకుంటారు అనమాట. సో అలా మనం ఆ, జగన్నాథ్కి కడుపు నొప్పి రావడం ఏంటి, ఇలా లడ్డు గోపాల్ గుండె కొట్టుకోవడం ఏంటి, అలాంటి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు భక్తులు ఎలా అనుకుంటే అలా ఆ సేవని స్వీకరిస్తూ ఉంటారన్నమాట. సో ఇంద్రద్యుమ్న మహారాజ్ కూడా ఈ జగన్నాథ్ టెంపుల్ ని కట్టిస్తారు కదా, ఆయన జగన్నాథ్ స్వామి ఆయనతో అంటారంట, నేను నీ సేవతో చాలా సంతోషంగా ఉన్నాను, నీకు ఏం కావాలో కోరుకో అని ఒకసారి అడుగుతారంట. అప్పుడు ఇంద్రజమున మహారాజు 3 వరాలు కావాలని అడుగుతారంట. ఒకటి ఏంటంటే నాకు కొడుకు అనే వాళ్ళు పుట్టకూడదని చెప్తారంట. ఆ, జగన్నాథ్ అంటారంట, అదేంటి ప్రతి రాజుకి ఒక కొడుకు కావాలి కనీసం అని కోరుకుంటారు, నువ్వేంటి నాకు కొడుకు వద్దని అంటున్నావు అని అంటారంట. అప్పుడు ఇంద్రదుమ్న మహారాజు అంటారు, ఒకవేళ నాకు కొడుకు పుడితే ఈ టెంపుల్ అంతా మా నాన్నగారు చేశారు అని గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి నా తర్వాత ఎవ్వరూ ఉండకూడదు అని అంటారంట. ఇంకా సెకండ్ వరం ఏం కోరుకుంటారంటే, మీరు ఎప్పుడూ నైవేద్యం స్వీకరిస్తూనే ఉండాలి అని చెప్తారంటే. ఎలా అంటే మీరు తిని ఇలా చేయి కడుక్కొని ఆ తడి ఆరేలోపు మళ్ళీ మీరు మేము భోజనం పెట్టాలి, మీరు అలా రోజంతా తింటూనే ఉండాలి అనేది ఇంకొక వరం కోరుకుంటారన్నమాట ఆ రాజుగారు. అండ్ ఇంకొక 3వ వరం ఏం కోరుకుంటారంటే, మీరు ఎల్లప్పుడూ దర్శనం ఇస్తూనే ఉండాలి అని చెప్తారంట. అందుకే జగన్నాథ్ పురిలో ఒక 3 అవర్స్ మాత్రమే జగన్నాథ్కి రెస్ట్ ఇస్తారనమాట. రాత్రి లేట్ నైట్ వరకు దర్శనం ఉంటుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ మంగళారతి స్టార్ట్ అయిపోతుంది అనమాట. దర్శనం లేకపోయినా కూడా వాళ్ళు లోపల ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఇంకా 3 అవర్స్ లో కూడా. అండ్ ఆ 3 అవర్స్ లో దేవీ దేవతలు దర్శనం చేసుకుంటారని కూడా చెప్తారనమాట. అంటే భగవంతుడు నిద్ర అనేది పోరనమాట. దానికి ప్రూఫ్ ఏంటంటే, ఈ పాండాలు ప్రతిరోజు నైట్ విభీషణుడికి హనుమంతుడికి దేవతల కోసం ప్రసాదం పెట్టేసి వెళ్తారంట. పొద్దున్నే వచ్చేసరికి అది ఖాళీ అయిపోతుందంట.
అంటే వాళ్ళందరూ కూడా జగన్నాథ స్వామి ప్రసాదం కోసం వస్తారంట. జగన్నాథ్ అసలు పడుకోరు. ఆ టైంలో కూడా మనకి దేవి దేవతలకి దర్శనం ఇస్తారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారంట. ఆ ఎందుకంటే ఇంద్రద్యుమ్న మహారాజ్కి కూడా వరం ఇచ్చారు కదా, ఎల్లప్పుడూ దర్శనం ఇస్తూనే ఉంటాను అని. ఒకవేళ ఆయన పడుకోవాలనుకున్నా కూడా పడుకోలేరు. ఎందుకని? జగన్నాథ్ పడుకోవాలన్నా పడుకోలేరు. ఎందుకు? ఏ రీజన్ వల్ల? కన్ను రెప్పలు లేవు మాతాజీ. కళ్ళు రెప్పలు లేవు కాబట్టి. ఆయనకి కళ్ళకి రెప్పలు ఉండవు కాబట్టి ఆయన పడుకోలేరు. అందుకే ఆయన కళ్ళు రెప్పలు లేవు అనమాట. ఆయన ఆ, అంత జగన్నాథ స్వామి అంత దయామయుడు అంటే భక్తులని ఎప్పుడు చూస్తూనే ఉంటారు, దర్శనం ఇస్తూనే ఉంటారు అనమాట. సో జగన్నాథ్ చేతులు కూడా చూస్తే మీరు ఖాళీగా ఉంచుకుంటారు అనమాట. కృష్ణుడి చేతిలో ఎప్పుడు ఏముంటుంది? వేణువు వేణువు ఫ్లూటు వేణువు ఉంటుంది, ఫ్లూట్ ఉంటుంది. రాముడి చేతిలో ధనుస్సు ధనుస్సు. ధనస్సు ఉంటుంది. సో జగన్నాథ్ చేతిలో ఏముంటుంది? ఏముండదు ఖాళీ. ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయన చేతులు ఖాళీగా ఎందుకు ఉంచుకుంటారంటే భక్తులని కౌగిలించుకోవడానికి అంట, భక్తుల్ని ఎంబ్రేస్ చేసుకోవడానికి పిలుస్తున్నట్టుగా ఉంటారు అనమాట. ఎప్పుడు ఇలా చేతులు చాపి మనల్ని రమ్మని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. జగన్నాథ్ పురిలో రాజుగారు అందరికన్నా ముఖ్యమైన సేవకుడు అంట జగన్నాథ్కి. ఏం చేస్తారంటే రాత్రి టెంపుల్లో దేవీ దేవతలకు ప్రసాదం పెట్టి వెళ్ళిపోతారు కదా, పొద్దున్నే టెంపుల్ ఓపెన్ చేసినప్పుడు ఆ కిరీటం నుంచి కానీ అక్కడ జగన్నాథ్ నుంచి కానీ ఏదన్నా పడిపోతే అది మహాప్రసాదం లాగా తీసుకెళ్లి రాజుగారికి ఇస్తారనమాట. ఒకసారి అలానే ఒకటి ఏదో పడిపోతుంది అనమాట. కిరీటం నుంచి, జగన్నాథ్ కిరీటం నుంచి ఒకటి ఏదో పడిపోతుంది. అది మహాప్రసాదం లాగా రాజుగారి దగ్గర తీసుకెళ్లి ఇది పడిపోయింది, మేము మాకు పొద్దున్న స్వామి దగ్గర దొరికిందని ఇస్తారనమాట. అప్పుడు ఏదో రాజుగారు ఆ, పాచికల ఆట ఆడుతూ ఉంటారు అనమాట. రాజులు జనరల్ గా ఆడుకుంటూ ఉంటారు కదా, ఆ, ఆయన కూడా పాచికల ఆట ఆడుతూ ఉంటారు అనమాట. కుడి చేతితో పాచికలు వేస్తూ ఉంటారు, అందుకని ఆ ధ్యాసలో, ఆట ధ్యాసలో ఉండి అనుకోకుండా ఎడం చేత్తో తీసుకుంటారు. ఆ, ఆట బిజీలో ఉండి ఇంకా ఏం ఇచ్చారో కూడా చూడరు అనమాట. అక్కడే పక్కన పెట్టేస్తారు, ఎడం చేత్తో తీసుకొని పక్కన పెట్టేస్తారు అనమాట. సో ఆట అయిపోయిన తర్వాత ఆయనకి గుర్తొస్తుంది అనమాట, ఇదేంటి నేను స్వామి దగ్గర ఏదో పడిపోయిందని ఇంత మహాప్రసాదం నాకు తెచ్చిస్తే నేను అది కూడా ఎడం చేత్తో తీసుకొని పక్కన పెట్టేశాను, ఆ, ఆటలో నిమగ్నం అయిపోయి అని చాలా బాధపడతాడనమాట. జగన్నాథ్ ప్రసాదం, మహాప్రసాదంని ఎడం చేత్తో తీసుకున్నాను, అది కూడా పక్కన పెట్టేశాను అని అప్పుడు ఆయన చాలా చాలా బాధ అనిపిస్తుంది అనమాట. భోజనం కూడా చేయలేకపోతాడు ఇంకా ఆ బాధలో. అసలు ఎవరితో మాట్లాడలేకపోతాడు. ఇంకా మంత్రులు అందరికీ ఏం అర్థం కావట్లేదు, ఇదేంటి రాజుగారు చాలా ఉత్సాహంగా ఉండేవాళ్ళు ఇలా అయిపోయారు ఏంటి, ఎవరితో మాట్లాడట్లేదు, అసలు ఏ పనులు సరిగ్గా చేయట్లేదు, భోజనం కూడా సరిగ్గా చేయట్లేదు అని వాళ్ళంతా బాధపడతారు అనమాట. ఎంతమంది అడిగినా సరిగ్గా చెప్పరు అనమాట. వాళ్ళలో మహామంత్రి ఒకళ్ళు వెళ్ళి, ఆయనకి బాగా క్లోజ్ కాబట్టి ఆయన వెళ్ళి అడుగుతారనమాట, మీకు ఏమైంది రాజుగారు, రోజు రోజుకి ఇలా ఎందుకు అయిపోతున్నారు మీరు ఆ, అని అడుగుతారనమాట. అప్పుడు రాజుగారు చెప్తారు, నీకు ఒక రహస్యం చెప్తాను నేను. ప్రతిరోజు రాత్రి నాకు ఎవరిదో ఎడం చెయ్యి నన్ను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు, ఆ, నన్ను లేపుతున్నట్టుగా అనిపిస్తుంది, నేను పడుకోలేకపోతున్నాను, అందుకే నేను ఇలా అయిపోతున్నాను అని చెప్తారనమాట. ఓ ఇంతేనా, అయితే ఏదో భూత ప్రేతాలు అయి ఉంటాయి, మనం తాంత్రికుడిని పిలుద్దాము, గొప్ప గొప్ప యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేపిద్దాము అని చెప్తారనమాట. సో అలానే చేస్తారు కూడా అన్నమాట. కానీ మళ్ళీ ఆ చెయ్యి వస్తూనే ఉంటుంది అనమాట, కిటికీలో నుంచి వచ్చి నన్ను లేపుతూ ఉంటుంది, నేను పడుకోలేకపోతున్నానని చెప్తారనమాట. ఆ అయితే ఆ మంత్రి గారు అంటారనమాట, సరే ఒక పని చేద్దాం రాజుగారు, ఈ రోజు నేను మీ మీ గదిలో పడుకుంటాను, మీరు వేరే గదిలో పడుకోండి, ఆ నేను చూస్తాను అసలు ఆ చెయ్యి ఏంటి అనేది అని అంటారనమాట. ఇంకా ఆ రోజు మంత్రి రాజుగారి గదిలో, రాజుగారు వేరే గదిలో పడుకుంటారనమాట. సో అర్ధరాత్రిలో కిటికీలో నుంచి చెయ్యి వస్తుంది అనమాట. మంత్రి ఆ చెయ్యిని నరికేస్తాడనమాట. ఇంకా ఆ చెయ్యి తీసుకెళ్లి పొద్దున్నే, ఆ చెయ్యి అలానే పట్టుకొని నైట్ అంతా చెయ్యి తీసుకెళ్లి రాజుగారికి పొద్దున్నే ఇస్తాడనమాట. ఇదిగోండి మిమ్మల్ని ప్రతిరోజు ఇబ్బంది పెడుతున్న ఈ ఎడం చెయ్యి అని ఇస్తారనమాట. అప్పుడు మంత్రి ఒక విషయం గమనిస్తాడనమాట, ఏంటంటే రాజుగారికి ఎడం చెయ్యి ఉండదన్నమాట. ఇదేంటి మీ చెయ్యి ఏమైంది, మీ ఎడం చెయ్యి ఏమైంది అని అడుగుతాడనమాట. అప్పుడు రాజుగారు చెప్తారు, అది నా చెయ్యే నువ్వు నరికేసింది, నేను కావాలనే ఇదంతా నాటకం ఆడాను. ఎందుకంటే ఆ రోజు ఆ, నేను ఎప్పుడైతే స్వామివారి మహాప్రసాదం ఎడం చేత్తో తీసుకున్నానో అప్పటి నుంచి నాకు చాలా బాధగా అనిపించింది, భగవంతుడు నన్ను శిక్షించే ముందే నన్ను నేను శిక్షించుకోవాలనుకున్నాను, నా చేతిని నేను నరుక్కోలేను కాబట్టి ఇంత నాటకం ఆడాల్సి వచ్చింది అని చెప్తాడు అనమాట.
నాకు చాలా చక్కని సేవ చేశావు, నీకు ధన్యవాదాలని కూడా చెప్తాడనమాట రాజుగారు. సో మంత్రి ఇంకా చాలా బాధపడతాడు, నేను రాజుగారిని ఇలా చేశాను ఏంటి, రాజుగారు ఏమో నువ్వేం బాధపడకు, నాకు మంచి సేవ చేసావు అంటున్నారు, కానీ నాకు చాలా బాధగా ఉంది అని అనుకుంటారు. అయినా ఇంకేం చేసేదేం లేక మంత్రి ఇంకా ఆ చేతిని తీసుకెళ్లి అక్కడ జగన్నాథ్ వల్లభ గార్డెన్ అని ఉంటుందన్నమాట. అది రాజుగారి తోట అన్నమాట. అక్కడ రాజుగారి తోటలో మట్టి తవ్వి ఆ చేతిని పాతి పెడతారనమాట. కొన్ని రోజుల తర్వాత అక్కడ ఒక మంచి చెట్టు అనేది వస్తుంది అనమాట. ఆ చెయ్యిని ఎక్కడైతే పాతి పెడతారో అక్కడ ఆ మొక్క ఆకులు చాలా మంచి సువాసన వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ చెయ్యి పాతి పెట్టిన చోట ఒక మొక్క వస్తుంది, ఆ మొక్క నుంచి ఆ, చాలా మంచి సువాసన వచ్చే ఆకులు వస్తాయి అన్నమాట. ఇప్పుడు రాజుగారు ఇంకా అయినా సరే ఇంకొంచెం బాధలోనే ఉంటారు, ఎందుకంటే చేయలేదు, జగన్నాథ్కి సేవ చేయలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే పూరిలో రాజుగారు టెంపుల్ ఆల్టర్ ఓపెన్ చేసినప్పుడు ఆయన ముందు వెళ్తారనమాట. కానీ ఇప్పుడు చెయ్యి లేదు కాబట్టి అంటే మనకు బాడీలో ఏదైనా ఒక పార్ట్ లేకపోతే టెంపుల్లోకి వెళ్ళి ఆ, పూజ చేసే అవకాశం ఉండదన్నమాట. సో తను టెంపుల్లోకి వెళ్ళలేకపోతున్నాడు, ఫస్ట్ దర్శనం చేసుకోలేకపోతున్నాడు. కానీ రాజుగారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జగన్నాథ్కి పువ్వులు కోసుకొని వెళ్ళి మాలలు కట్టడానికి ఇస్తూ ఉంటారన్నమాట. అలాంటి సేవ చేస్తున్నారన్నమాట. రోజు జగన్నాథ్ వల్లభ్ గార్డెన్ కి వెళ్ళి పువ్వులు కోసుకొని వస్తారు. కొన్ని రోజుల తర్వాత ఈ కొత్తగా వచ్చిన మొక్క చాలా మంచి వాసన వస్తుందని గమనిస్తాడనమాట రాజుగారు. సో ఆ తోటమాలిని అడుగుతారనమాట, ఈ మొక్క పేరేంటి, ఆ అతనికి కూడా తెలియదు కదా ఈ మొక్క పేరేంటి అని అడిగితే అతను, ఈ మొక్క నేను ఎప్పుడు చూడలేదు రాజుగారు, అసలు ఈ జాతి ఏంటో కూడా నాకు తెలియదు అని అడుగుతాడనమాట. కానీ ఎంత మంచి సువాసన వస్తుంది కదా, జగన్నాథ్కి అర్పించాలని నాకు అనిపిస్తుంది, కానీ ఇది ఏ జాతికి చెందిందో మనకు తెలియదు కాబట్టి నేను అర్పించలేకపోతున్నాను, కనుక్కొని ఉంచమని చెప్తాడనమాట. ఈ ఆకులు మాత్రం ఎవరు కొయ్యకుండా చూసుకో, జాగ్రత్తగా చూసుకో, మనం ఆ జాతి ఏంటో తెలుసుకున్నప్పటి నుంచి నేను లేకపోతే నేను మనసులోనే ఈ ఆకుల్ని జగన్నాథ్కి అర్పిస్తూ ఉంటాను, సో ఎవరు కొయ్యకుండా జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు అనమాట. సో నెక్స్ట్ డే వచ్చేసరికి ఆకులన్నీ ఉండవు అనమాట, అన్ని ఎవరో తెంపేసినట్టు కనిపిస్తది. సో తోటమాలిని పిలిచి అడుగుతారు, ఇదేంటి నేను చెప్పాను కదా ఈ ఆకులు జాగ్రత్తగా చూసుకోమని, అని చెప్తారనమాట. అప్పుడు ఆ తోటమాలి అంటాడు, నాకేం తెలియదు రాజుగారు, ఎవరు వచ్చి కోసారో కూడా నాకు అసలు తెలియదు అని చెప్తాడనమాట. అయితే నువ్వు ఎవరు వచ్చి కోసారో కనుక్కో, లేకపోతే నీకు శిక్ష పడుతుంది అని చెప్తారనమాట. ఎందుకంటే జగన్నాథ్కి ఆఫర్ చేయాలని ఆయనకు ఉంటుంది కాబట్టి ఆ ఆకుల్ని. సో ఆ రోజు రాజుగారి కల్లో జగన్నాథ స్వామి వస్తారనమాట. నేనే ఆ దొంగని, ఈ ఆకులు కోసేసింది నేనే, ఆ చెట్టు పేరు దయానక మొక్క అని దాని పేరు, ఆ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎక్కడైతే నీ చెయ్యి సమాధి చేశారో అక్కడ నుంచి ఆ మొక్క బయటికి వచ్చింది కాబట్టి నేనే ఆ ఆకులు తీసుకుంటున్నాను, రేపటి నుంచి నా పూజలో ఆ ఆకులు వాడండి అని చెప్తారనమాట. సో అప్పటి నుంచి దయానక ఆకులు తీసుకొని జగన్నాథ్కి అలంకరిస్తూ ఉంటారనమాట. ఇప్పటికి కూడా పూరిలో దయానక ఆకులతో స్వామివారి అలంకరణ అనేది జరుగుతుంది. ఇలా జగన్నాథ స్వామి చాలా లీలలు ఉన్నాయి. మనం ఒకటి తెలుసుకోవాలి అంటే ఇంకోటి ఏంటి తెలుసుకోవచ్చు అంటే, జగన్నాథ స్వామిని మనం సంతోషపరచాలి అనుకుంటే ఆ, స్వామికి ఆ, ఒకటి ఇష్టమైన ఒక పాట ఉంటుందంట, గీత గోవిందం అని. ఆ సాంగ్ అంటే చాలా చాలా ఇష్టం అంట. ఎక్కడ గీత గోవిందం ఉంటే అటు వెళ్ళిపోతూ ఉంటారంట స్వామి, దానికి కూడా ఒక లీల ఉంటుంది. ఈ గీత గోవిందం అనేది జయదేవ గోస్వామి రాశారనమాట. అది జగన్నాథ్కి చాలా ఇష్టమైన పాట అన్నమాట. సో జగన్నాథుడు ఇప్పుడు కూడా టెంపుల్లో స్వామి పడుకునే టైంలో శ్రీమందిరంలో ఈ గీత గోవిందం పాడతారనమాట. అంటే గీత గోవిందం సాంగ్ వినకుండా భగవంతుడు నిద్రపోరు అనమాట. గీత గోవిందం ఎక్కడ పాడితే అక్కడ వినడానికి భగవంతుడు అక్కడికి వెళ్ళిపోతారు అనే దానికి ఒక ఒక ఉదాహరణ, ఒక కథ కూడా ఉంది దానికి. అంటే ఒకప్పుడు ఆ, ఒరిస్సాలో ప్రజలు చాలా మంది గీత గోవిందం పాడుతూ ఉండేవాళ్ళంట. పూరి సమీపంలో ఒక చిన్న గ్రామంలో కూడా అలా ఒక పద్మ అనే ఒక అమ్మాయి ఉండేదన్నమాట. అంటే ఆ తోటమాలిని కూతురు అన్నమాట. తను గీత గోవిందం చాలా బాగా పాడేవాళ్ళు అనమాట. ఒక రోజు పద్మ తోట నుంచి వంకాయల తోట అన్నమాట, అది వంకాయలు కోస్తూ ఉండగా ఆ ఆమె గీత గోవిందం పాడుకుంటూ వంకాయలు కోస్తూ ఉంటుందన్నమాట. సో జగన్నాథుడి ఈ పాట విన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన చాలా అట్రాక్ట్ అవుతాడు అనమాట, ఆయన గీత గోవిందం అంటే ఇష్టం కదా. సో ఆ అమ్మాయి పాట విన్నప్పుడు ఆలయంలో నుంచి అక్కడ ఉండలేక వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయి పద్మ పాడుతున్న తోటలోకి వెళ్ళిపోతాడు అనమాట.
సో జగన్నాథుడు ఆ అమ్మాయి పాట వింటూ ఆ అమ్మాయి వెనకే తిరుగుతూ ఉంటాడనమాట. ఆమె ఈ వంకాయలు కోస్తూ ఉంటుంది, పాట పాడుతూ ఉంటుంది. జగన్నాథ్ ఆ అమ్మాయి వెనకే తిరుగుతూ ఉంటారనమాట. ఆయన ఇంకా ఆ పాటలో ఎంత మునిగిపోతారంటే తనను తను మర్చిపోతారనమాట. ఇంకా ఆయన అమ్మాయి వెనక నడుస్తూ ఉంటే ఆయన ధోతి వంకాయ చెట్టు ముళ్ళకి అంటుకొని ఉంటది, చిరిగిపోతూ ఉంటది. ఆ ఇంకా ఆయన పైన వేసుకునే ఆ, వస్త్రం కూడా కింద పడిపోతుంది. ఆ ధోతి ఏమో ఆ ముళ్ళు గుచ్చుకొని చిరిగిపోతూ ఉంటుంది. అవన్నీ పట్టించుకోరనమాట. భగవంతుడు గీత గోవిందం వినడంలో చాలా ఆ, మంత్రముగ్ధులై ఉంటారు, దాంట్లో మునిగిపోతారు అనమాట. ఇంక ఇవన్నీ ఏం గమనించరనమాట. కొంచెం కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా పద్మ తన బుట్టలో వంకాయలన్నీ నింపుకొని తోట నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా గీత గోవిందం పాడడం కూడా అయిపోతుంది. జగన్నాథుడు ఇంకా ఆలయానికి తిరిగి వస్తారనమాట. సో మరుసటి రోజు ఉదయం పూజారులు ఆ, పొద్దున్నే మార్నింగ్ సేవ చేయడానికి వస్తారనమాట. ఆలయం తెరుస్తారు. జగన్నాథుని వస్త్రం చిరిగిపోయి ఉండడం చూస్తారనమాట. ఆయన ఇంకా పైన వస్త్రం కూడా కనిపించదు, అక్కడ పడిపోయింది కదా వంకాయల తోటలో. ఈ కింద ధోతి కూడా చిరిగిపోయి కనిపిస్తుంది అనమాట. ఇంకా వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు అనమాట. ఇంకా అక్కడక్కడ వస్త్రం ముక్కలు చల్లాచెదురుగా పడి ఉంటాయి. సాయంత్రం స్వామికి మంచి బట్టలు వేశాం కదా, ఇలా ఎందుకు అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు చాలా ఆందోళన చెందుతారనమాట. ఇక టెంపుల్లో ఏదన్నా జరిగిందంటే వెంటనే రాజుగారికి సమాచారం ఇస్తారనమాట. అంటే రాజుగారు రాజుగారే అందరికన్నా ఆ, గొప్ప సేవకులు అనమాట అక్కడ ఒరిస్సాలో జగన్నాథ స్వామికి. అంటే ఆయన ఏమనుకుంటారంటే నేను ఏదో పరిపాలనలో కానీ నేనేదో తప్పు చేస్తేనే అలా జరుగుతుంది అని వాళ్ళు అనుకుంటారు అనమాట రాజుగారు. ఇలా ఎందుకు జరిగిందో ఎవరికి అర్థం కాదు. ఆ, కానీ అందరూ చాలా అశుభంగా భావిస్తారనమాట. ఇంకా రాజుగారు ఏం చేస్తారంటే ఉపవాసం స్టార్ట్ చేస్తారు. తన సేవలో ఏమైనా తప్పులు జరిగితే క్షమించమని జగన్నాథ స్వామిని అడుగుతారనమాట. ఇంకా జగన్నాథుడు రాజు కల్లో కనిపిస్తారనమాట. ఆ రాజు రా రాజుగారితో చెప్తారు, ఏం బాధపడకు, ఆ నాకు ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు జయదేవ్ గోస్వామి అని. ఆయన రాసిన గీత గోవిందం అంటే నాకు చాలా చాలా ఇష్టము. నిన్న రాత్రి ఇక పక్కనే ఉన్న ఒక గ్రామంలో పద్మ అనే పాప ఆ, గీత గోవిందం చాలా చక్కగా పాడుతుంది. అందుకని ఆ పాటకి నేను ఆకర్షితున్నై ఆమె ఆ, పాట వినడానికి ఆలయం నుంచి బయటికి వెళ్ళాను. వంకాయల తోటలో ఆమెను వెనకాల వెనకాల ఆ, తిరుగుతూ ఉన్నప్పుడు ముళ్ళ వల్ల నా వస్త్రం చిరిగిపోయింది. ఇంకా నా పై వస్త్రం కూడా పడిపోయింది. ఇంకా వంకాయల తోటలోనే వదిలేశాను. మీరంత బాధపడాల్సిన అవసరం ఏం లేదు, ఇందులో నువ్వు చేసిన తప్పేం లేదు. ఆ కానీ ఆ పద్మ అనే అమ్మాయిని తీసుకురండి, నేను రోజు పడుకునే ముందు ఆలయంలో గీత గోవిందాన్ని పాడమని చెప్పండి అని చెప్తారనమాట. వెంటనే రాజు ఆ అమ్మాయిని పద్మ అనే అమ్మాయిని కనుక్కోడానికి సోల్జర్స్ ని పంపిస్తారు. పంపించి వాళ్ళ ఇంటిని కనుక్కొని ఆ తోటలో పడి ఉన్న జగన్నాథుని వస్త్రాన్ని కూడా వాళ్ళు కనుక్కుంటారనమాట. ఇంకా ఇది విన్న రాజు నిజంగానే ఆశ్చర్యపోతాడు. కల్లో స్వామి ఎలా చెప్పారో అలానే ఆయన వస్త్రం అక్కడ పడిపోయింది. అక్కడ పద్మ అనే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి గీత గోవిందం అనే పాట కూడా చాలా బాగా పాడడం వచ్చు అని. సో ఇది విన్నప్పుడు ఆమె ఫస్ట్ వెళ్ళడానికి నిరాకరిస్తారనమాట. ప్రతిరోజు గీత గోవిందం మీరు పూరి వచ్చి ఉండండి ఈ గ్రామంలో కాకుండా అని అడిగితే మేము రామంటారనమాట. తర్వాత వాళ్ళు చెప్తారు, ఇలా భగవంతుడే మిమ్మల్ని పిలిచారు స్వయంగా మీ ఇంటికి వెళ్ళి మీ పాట వినాలని. ఆ, జగన్నాథ స్వామి కోరిక ఇది, మా కోరిక కాదు అని చెప్తారనమాట. ఇంకా అప్పుడు వెంటనే ఒప్పుకుంటారన్నమాట. పద్మ వాళ్ళ ఫ్యామిలీ, పద్మ వాళ్ళ నాన్నగారు అందరూ వచ్చి అక్కడ పూరిలో నివసించడం స్టార్ట్ చేస్తారు. ఇంకా పూరిలో ఉండడానికి వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు రాజుగారు. ఇంకా ఆమె ప్రతిరోజు జగన్నాథుని ముందు గీత గోవిందం పాడుతూ ఉంటారన్నమాట. ఇంకా అమ్మాయి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. భగవంతుడు స్వయంగా తనని గీత గోవిందం పాడడానికి ఆ, కోరుకున్నారని ఆమె చాలా అదృష్టంగా భావిస్తుంది అనమాట. ఇంకా భగవంతుడి సేవ చేయడానికి వాళ్ళు పూరిలో వెళ్ళి అక్కడ పూరి కి వచ్చి పూరి రాజుగారిని కలిసి పూరిలో ఉండడానికి వాళ్ళు ఇచ్చిన ఇంట్లో వాళ్ళు ఉంటూ ప్రతిరోజు భగవంతుడి సేవకి వెళ్తూ గీత గోవిందం పాటని పాడుతూ ఉంటారన్నమాట. సో అప్పటి నుంచి జగన్నాథ్ ఆలయంలో భగవంతుడు విశ్రాంతి తీసుకునే ముందు గీత గోవిందం అనేది కంపల్సరీ ఆ, జరుగుతుంది. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఈ జయదేవ్ గోస్వామి రాసిన ఈ గీత గోవిందం పాట ఆ ఈ పాడడానికి సమయాన్ని ఆ, ఒక ఒక పద్ధతిని కూడా వాళ్ళు నిర్ణయిస్తారనమాట. ఈ సేవ కోసం ఆ రాజు ఒక ప్రత్యేక ఆజ్ఞను కూడా ఇస్తారనమాట. దీన్ని శాశ్వతంగా రాతిపై చెక్కి కూడా ఉంచుతారనమాట. అంటే ఇది ఎప్పటికీ జరుగుతూ ఉండాలి, ఎప్పటికీ ఆగిపోకూడదు అనేది రాజుగారు చెప్తారనమాట.
సో జగన్నాథుడు విశ్రాంతి తీసుకునే ముందు అర్ధరాత్రి ఆరతి సమయంలో భగవంతుని ముందు గీత గోవిందాన్ని పాడడం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా పద్మ సేవలు అప్పటి నుంచి పద్మ ఆ, తర్వాత కూడా ఇవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి అన్నమాట. అంటే స్వచ్ఛమైన ప్రేమతో ఏది చేసినా భగవంతుడు అలా సేవని స్వీకరిస్తారు. ఇలాంటి లీలలు జగన్నాథ్ పూరిలో మీరు ఒరిస్సాలో ఎవరిని కదిలించినా ప్రతి వాళ్ళకి ఒక కొత్త కొత్త లీలలు తెలుసు అనమాట. అలాంటి లీలలు కోకొల్లలు జగన్నాథుడివి. మనకు తెలిసినవి చాలా తక్కువ అన్నమాట. ఇప్పుడు మనం ఎవరికైనా ఇప్పుడు పూరి వెళ్ళినప్పుడు మీరు ఎవరైనా అక్కడ ఒరిస్సాలో ఉండే వాళ్ళని అడిగి చూడండి, మీకు కొత్త కొత్త తెలియని ఆ, జగన్నాథుని లీలలు కూడా చాలా చాలా చెప్తారనమాట. అలా చాలా లీలలు ఉంటాయి అన్నమాట జగన్నాథుడివి. అండ్ జగన్నాథ్కి ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటారంటే ఒరిస్సాలో ఆ, మనకి సౌత్ లో అంత తెలియదు చాలా మందికి జగన్నాథ్ గురించి. కానీ ఒరిస్సాలో నార్త్ లో చాలా మందికి వైష్ణవ సాంప్రదాయంలో జగన్నాథుని లీలలు తెలియని వాళ్ళు చాలా అసలు ఉండరు అనమాట. జగన్నాథుని లీలలు అలాంటి చాలా లీలలు ఉన్నాయి. భక్తులతో ఆయన సాన్నిహిత్యంగా ఇలా డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడడం, విగ్రహ రూపంలో మాట్లాడడం, లేదంటే కళలో కనిపించి చెప్పడం, ఇలాంటివి చాలా చాలా జరిగినాయి అన్నమాట. సో ఈ రోజు మన జగన్నాథ లీలలు ఇవి. ఆ, మనం జగన్నాథ అష్టకం కూడా చేసుకుందాం ఒకసారి. ఎలా అనిపించినాయి జగన్నాథ లీలలు? హరి బోల్ మాతాజీ. వేళ భాగవతం క్లాస్ వినకుండా మీ క్లాస్ వినడానికి వచ్చాను నేను. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. హరి బోల్ ధన్యవాదాలు. మాతాజీ. ఈ చాలా దయాల చాలా కాక ఆకు కథ వింటూ మాత్రం ఉంటే మొదటిసారి విన్నాను మాతాజీ. హరే కృష్ణ. హరే మాతాజీ కృష్ణ. రెండోసారి వినడం వలన కూడా ఇంకా చాలా బాగుంది మాతాజీ. సెకండ్ టైం వినడం వలన ఇంకా బాగా అసలు గుర్తుండిపోయేటట్టుగా ఉంది మాతాజీ. హరి అవును బోల్ మాతాజీ. మాతాజీ. పూరి జగన్నాథ్ తీసుకెళ్తున్నారు మాతాజీ. చాలా సంతోషంగా ఉంది నిజంగా. హరి బోల్. వినాలనిపిస్తుంది మాతాజీ. ఆ విన్నా కూడా అంత కథ కథ అనిపించదు అనమాట. ఇంకా అందులో ఇంకా ఆనందాన్ని ఆస్వాదించాలన్న సంతోషం కలుగుతుంది మాతాజీ. హరే కృష్ణ. అసలు హరి బోల్ రోజు మాతాజీ. స్టోరీస్ అయితే బాగుండనిపిస్తుంది మాకు చిన్న పిల్లల్లాగా. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. చక్కటి స్టోరీస్ చెప్తున్నారు మీరు. అంటే నిజంగా జరిగినవి అయినా కూడా మాకు తెలియకున్నా కూడా మీరు మంచి మంచి కథలు తీసుకొని చెప్తున్నారు మాతాజీ. ధన్యవాదాలు. అందులో కూడా మనకి ఒక అంటే విశేషం తెలుస్తుంది. మనం ఏం చేయాలి, ఎలా భక్తి చేయాలి, భక్తిలో ఎలా ఉండాలి అన్న ఒక మెసేజ్ కూడా ఉంటుంది మాతాజీ. అది బాగుంది. ఇంకా హరే మాతాజీ కృష్ణ. నమస్తే ధన్యవాదాలు. మాతాజీ. హరే ఇప్పుడు కృష్ణ ప్రభు. గీతా గోవిందం అని యూట్యూబ్ లో వస్తుంది, అదే మాతాజీ? గీత గోవిందం జయదేవ గోస్వామి రాసిన గీత గోవిందం ప్రభు. అదైతే అదే జయదేవ్ గోస్వామి రాసిన గీత గోవిందం అని చూడండి, మీకు తెలుస్తుంది. ఓకే. అంటే యాక్చువల్ గా చాలా పాటలు ఉంటాయి ప్రభు దాంట్లో. జయదేవ్ అదే గోస్వామి ఒక బుక్ అన్నమాట అది. దాంట్లో చాలా పాటలు ఉంటాయి. అదే అదే ఇది మనం యూట్యూబ్ లో చూస్తుంటాం. గీతా గోవిందం చాలా మెలోడీస్ చాలా బాగుంటది వినడానికి ఆ, ఎంతో. ఉమ్, అదేనా అని అడుగుతున్నాను అంతే. అదే ప్రభు జయదేవ్ గోస్వామి రాసిన పాట అయితే గనక అదే మీరు మీరు వినేది కూడా అదే సేమ్. ఓకే, థ్యాంక్ యూ. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ కనిపిస్తుందా? మనం జగన్నాథ అష్టకం చేసుకుందాం. శ్రీ శ్రీ జగన్నాథ అష్టకం. కదాచిత్ కాళింది తట విపిన సంగీత కరవో కదాచిత్ కాళింది తట విపిన సంగీత కరవో ముదాబిరి నారీ వదన కమలాస్వాద మధుప ముదాబిరి రమా శంభు బ్రహ్మామరపతి గణేశార్చిత పదో జగన్నాథ స్వామి నాయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి
जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। జగన్నాథ भुजे सव्यवेणुं शिरसि शिखि पिञ्चं कटितटे। तुकूलं नेत्रान्ते सहचर कटाक्षं विदधते। सदा श्रीमद्वृन्दावनवसति लीला परिचयो। సదా सदा जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. महाम्बोधिस्थिरे कनकरुचिरे नीलाशिखरे। మహాంబోధి స్థిరే కనకరుచిరే నీలశిఖరే. वसन् प्रसादान्त सहज बलभद्रेण बलिना। వసన్ ప్రసాదాంత సహజ బలభద్రేణ బలిన. सुभद्रा मध्यस्थ सकल सुर सेवावसरदो। సుభద్రా మధ్య సకల సుర సేవావసరదో. जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. कृपा पारवार सजल जलद श्रेणीरुचिरो। కృపాపారవరాస జల జలద శ్రేణి రుచిరో. रमावाणि राम स्फुरदमल पङ्केरुहमुखः। రమావాణి రామ స్ఫురదమల పంకేరుహముఖ. सुरेन्द्रैराराध्य श्रुतिगणशिखा गीताचरितो। సురేంద్రైరారాధ్య శృతి గణ శిఖా గీతాచరితో. जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. रथारूढो गच्छन् पतिमिलितभूदेव पाटलै। రథారూఢో గచ్చన్ పదిమిలిత భూదేవ పటలై. स्तुति प्रादुर्भावं प्रतिपदम् उपाकर्ण्य सदयः। స్తుతి ప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయ. दया सिन्धुर्बन्धु सकल जगतां सिन्धु सुतया। దయా సింధుర్బంధు సకల జగత సింధు సుతయా. जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे।
జగన్నాథ స్వామి స్వామి నయన నయన పథగామి పథగామి భవతు భవతు మే. మే. పరబ్రహ్మ పీడ కువలయదలోత్పుల్ల నయనో పరబ్రహ్మ పరబ్రహ్మ పీడా పీడా కువలయదలోత్ఫుల్ల కువలయతలోత్ఫుల్ల నయనో నయనో నివాసి నీలాద్రౌ నిహిత చరణోనంత శిరసి నివాసి నివాసి నీలాద్రౌ నీలాద్రౌ నిహిత నిహిత చరణోనంత చరణోనంత శిరసి. శిరసి రసానందో రాధా సరస వపురాలింగన సుఖో రసానందో రాధా సరస రసానందో రాధా వపురాలింగన సుఖో. సరసావపురాలింగన సఖో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. నవయ్యాచ రాజ్యం న చ కనకమాణిక్య విభవం నవయ్యాచే రాజ్యం న చ కనకమాణిక్య విభవం. నయాచెహం రమ్యాం సకల జన కామ్యాం వరవధూం నయాచేహం రమ్యాం సకల జన కామ్యం వరవధూం. సదా కాలే కాలే ప్రమత పతిన గీతా చరితో సదా సదా కాలే 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 ప్రమదాపతిన ప్రమథపతిన గీత గీతాచరితో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే జగన్నాథ జగన్నాథ స్వామి స్వామి నయన నయన పథగామి పథగామి భవతు భవతు మే. మే. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే జగన్నాథ జగన్నాథ స్వామి స్వామి నయన నయన పథగామి పథగామి భవతు భవతు మే. హరత్వం సంసారం ధృతతరమసారం సూరపతే హరత్వం హరత్వం సంసారం సంసారం ధృతతరమాసారం ధృతతరమసారం సురపతే సురపతే. హరత్వం పాపానాం వితతిం అపారం యాదవపతే హరత్వం హరత్వం పాపానాం పాపానాం వితతిమపారం వితతిమపారం యాదవపతే. యాదవపతే. అహో దీననాదే నిహిత చరణో నిశ్చితమిదం అహో అహో దీనో దీననాదే నాదే నిహిత చరణో నిహితాచరణో నిశ్చితమిదం. నిశ్చితమిదం. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే జగన్నాథ జగన్నాథ స్వామి స్వామి నయన నయన పథగామి పథగామి భవతు భవతు మే. మే. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే జగన్నాథ జగన్నాథ స్వామి స్వామి నయన నయన పథగామి పథగామి భవతు భవతు మే. మే. జగన్నాథాష్టకం పుణ్యం యః పఠేత్ ప్రయతః శుచిః జగన్నాథాష్టకం జగన్నాథాష్టకం పుణ్యం యః పుణ్యం పఠేత్ యః పఠేత్ ప్రయతః ప్రయతః శుచిః. శుచిః. సర్వపాప విశుద్ధాత్మా విష్ణులోకం సగచ్చతి సర్వపాప విశుద్ధాత్మ సర్వపాపవిశుద్ధాత్మా విష్ణులోకం విష్ణులోకం సగచ్చతి. సగచ్చతి. ఇది శ్రీమచ్చంకరాచార్య విరచితం జగన్నాథాష్టకం సంపూర్ణం ఇది శ్రీమచ్చంకరాచార్య శ్రీమచ్చంకరాచార్య విరచితం విరచితం జగన్నాథాష్టకం జగన్నాథాష్టకం సంపూర్ణం. సంపూర్ణం. శ్రీ జగన్నాథాష్టకం की జై श्री श्री जगन्नाथ बलराम सुभद्रा मैया की జై श्री श्री आदिशंकराचार्य की ताई गौर प्रेमानंदे हरि हरि बोल हरी हरी హరి बोल బోల్ మోతా. हरी बोल माता जी हरी बोल माता जी హరి బోల్ హరి మాతాజీ. బోల్ మాతాజీ. రోజు చదివిస్తున్నారు, చాలా బాగుంది మాతాజీ. అందరికి నోటికి వచ్చేసింది కదా జగన్నాథ ఆ, అష్టకం వచ్చేస్తుంది మాతాజీ. హరి వచ్చింది బోల్ మాతా जी హాఫ్ వచ్చింది. హరి బోల్ చాలా చాలా కష్టం అని అనుకుంటూ ఉంటారు మీరు కదా మనకి బాగా రోజు చదవడం వల్ల కనెక్టెడ్ గా చెప్తారు మాతాజీ. మీకు స్టోరీ ఎంత చక్కగా చక్కగా కనెక్ట్ గా మాతాజీ. చెప్తారు మాతాజీ.
లీల అక్కడ జరుగుతున్నట్టే. చక్కగా చెప్తున్నారు. మాతాజీ ఒకసారి గీత గోవిందం కూడా చదవచ్చు. గీత గోవిందం ఇంకో రోజు చదువుకుందాం మాతాజీ. ఇంకెప్పుడైనా మనం అలాగే ఒక రోజు అలాగే క్లాస్ లో గీత గోవిందం చదువుకున్నాము. ఓకే. సో ఇంకా మనకి 5 minutes టైం ఉంది. ఎవరైనా శిక్షాష్టకం చేస్తారా? అలాగే మాత. నేను చేస్తాను. సరే మా ఎవరో హ్యాండ్ రైజ్ చేయండి ఎవరు చేయాలనుకుంటే వాళ్ళు. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఇద్దరం కలిసి చేయొచ్చా మాతాజీ? సింక్ లో చేయగలరా మాతాజీ? ఇద్దరు సేమ్ లాగా చేయగలిగితే చేయండి. 1 స్టాంజా చేస్తానులేండి మాతాజీ. కళ్యాణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీ శ్రీ శిక్షాష్టకం శ్రీ చైతన్య మహాప్రబోధిని. ఒక స్టాంజా చేయనా మాతాజీ? ఎట్లా చేయండి మాతాజీ. చేతో దర్పణమార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపనం శ్రేయః కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత సాధనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. మాతాజీ మొత్తం చేయనా? ఒక స్టాండ్ చేయను మాతాజీ? ఒక్కటి చేయండి మాతాజీ. కమల కుమారి మాతాజీ మీరు నెక్స్ట్ చేయండి. నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవ మే దృశమిహాజనినానురాగః తృణాదపి సునీచేన తరోరివా సహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయ సదా హరిః. థ్యాంక్ యూ మాతాజీ. గిరిజా మాతాజీ మీరు నెక్స్ట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. తృణాదపి సునీచేన తరోరపి సవిష్ణునా అమానినా మానదేన కీర్తనీయ సదా హరి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. ఉషా మాతాజీ మీరు నెక్స్ట్ చేయండి. అయినందతనుజా కింకరం పతితం మాం విషమే భవాంబుధ నదనం న జనం న సుందరి. నదనం న జనం న సుందరీ కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మని ఈశ్వరే భవతాద్భక్తిరహైతుకీ త్వయి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. కళావతి మాతాజీ మీరు నెక్స్ట్ చేయండి. కళావతి మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. అయినందతనుజా కింకరం పతితం మా విషమే భవాంబుధౌ కృపయా తవ పాద పంకజా స్థితరూపి సదృశం విచింతయా. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. పావని మాతాజీ నెక్స్ట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. నయనం గలగ అశ్రుధారయ
వదనం వగ్గరుద్దయా గిరా పులకైర్నిచితం వపు కదా తవ నామ గ్రహణే భవిష్యతి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అయినంద తనుజ కింకరం చేయాలి మాతాజీ యాక్చువల్గా. ఓకే శిరీష రెండు మాతాజీ మాత మీరు ఇక్కడ నుంచి చేయండి. అయినంద తనుజ కింకరం. హరే కృష్ణ మాతాజీ. అయినం దతనూజ కింకరం పతితం మాం విషమే భవాం హృదౌ కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింతయా. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరైనా చేయాలనుకుంటే హ్యాండ్ రైస్ చేయండి. అవుని మాతాజీ మళ్ళీ చేయండి. అయినం గలదశ్రుధారి. అలాగే మాతాజీ. హరే కృష్ణ. నయనం గలదశ్రుధారయ వదనం గద్గరుద్దయా గిరా పులకైర్నిచితం వపు కదా తవ నామ గ్రహణే భవిష్యతి. థ్యాంక్ యూ మాతాజీ. కమల కుమారి మాతాజీ నెక్స్ట్ చేయండి. యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రవృషాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహేణ మే. థ్యాంక్ యూ మాతాజీ. కళావతి మాతాజీ చేయండి లాస్ట్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఆదరతం పినుష్టు మాం ఆదర్శనాన్ మర్మహతం కరోతు వాం ముదదాతులం పటో మత్ప్రాణదాస్తు సాయేన వరః. హరే కృష్ణ మాతాజీ. దండవత్సన. శ్రీ శ్రీ చైతన్య శిక్షాష్టకం की जय. श्री श्री चैतन्य महाप्रभु की जय. Thank you Mataji and Prabhujis for active participation today. Vancha kalpatarubhyascha kripa sindhubhyev cha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha. Ananta koti vaishnav vrinda ki jai. మాతాజీ ఈరోజు